మొన్న ఈ శంకర్ ఏజెన్సీ అని చెప్పేసి ఓ దిక్కుమాలిన ఎదవ గురించి మాట్లాడిన గుర్తుందా? వీలైతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తా. మొన్న ఆ వీడియో మనం ఏం మాట్లాడామండి, ఆ ఏజెన్సీదే మెయిన్ రెస్పాన్సిబిలిటీ అన్నామా? సారీ, వేరే బూతులు రాబోతున్నాయి, బట్ కొంతమంది చెప్తున్నారు మీరు వాడొద్దండి అని. వాడలేకపోతున్నా, బట్ కోపం వస్తుంది. ఏంటండి అసలు 2023లో ఈ రోషన్ అనేవాడి మీద ఏకంగా 3 కేసులు. హర్ష అనేవాడు ఏకంగా డ్రగ్ ఎడిక్టు, వాడు రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళేసి వచ్చినవాడు. అమ్మ జీవితం ఈలన బట్టకొచ్చి ముక్కు మొహం తేలినటువంటి చోట పనిలో పెడతామంటే ఏంటి అసలు అది? ఈ స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ ఉందా, ఆడ ఈ రోషన్ అనేవాడిని పెట్టింది కొద్ది నెలల క్రితం. ఈ హర్ష అనేవాడిని కొద్ది రోజుల క్రితం పెట్టాడు. ఎవడు? ఆ శంకర్ ప్రైవేట్ ఏజెన్సీ వాడు ఎవడరా అంటే కలకత్తాలో ఉంటాడు. ఏంది వాడి పని అంటే, ఈ అగర్వాళ్ళు ఎవరైతే దేశవ్యాప్తంగా ఈ అగర్వాళ్ళకి వాడు పని మనుషులని, వంట మనుషులని, కేర్ టేకర్లని, తర్వాత స్టోర్ కీపర్లని, లేబర్ని, ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ సప్లై చేస్తుంటాడంట వాడు. నేను మొన్న కూడా చెప్పా, ఈ యదవనా కొడుకులు, సారీ నా కంట్రోల్ అవ్వట్లేదు, వచ్చేస్తుంది. ఈ యదవనా కొడుకులు అనకూడదు కానీ తక్కువకు వస్తున్నారని చెప్పేసి పనికి మళ్ళీ స్క్రాప్ని తెచ్చేసి పెట్టుకుంటారు. వాడు ముందు వెనక ఏమి ఎంక్వైరీ చేయరు. ఇదేరా నాయన, నేను మొన్న చెప్పింది ఇప్పుడు కూడా చెప్తుంది అదే. నా బాధ అంతా ఇదే. డబ్బులు తక్కువకు వస్తున్నాయి, మన నార్త్ ఇండియా వాళ్ళు, మన హిందీ తెలిసిన వాళ్ళు. ఏంది దరిద్రం? ఈరోజు అవినాష్ మహంతి సైబరాజ్ సిపి ఆయన చెప్తున్నారు కదా, ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాడు వీళ్ళ గురించి ఏమి ఎంక్వైరీ చేయాలి. వీళ్ళు అడిగారు మాకు పలానా మనిషి కావాలని చెప్పేసి, ఏజ్ ఎంత ఉంటే పర్యటన లేదన్నారు. ఆ ఏజ్ అన్నప్పుడు 20 అరౌండ్ కదా, పట్టుకొచ్చి ఇంటి పడేశారు. ఆ జార్ఖండ్ అదే ఊరికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఏడకు వచ్చాక ఏం చూశారు? రీసెంట్గా రేణు అగర్వాల్కి ఆపరేషన్ అయ్యి ఉంది. రాకేష్ అగర్వాల్ వాళ్ళ పిల్లడు శుభం అగర్వాల్ ఏమో స్టీల్ షాప్కి వెళ్ళిపోతారు. ఇంట్లో ఈ మొక్కతే ఉండేది. ఆ ఒంటి మీద ఎప్పుడు నగలు ఉంటాయి, అండ్ లోపల దేవుళ్ళకి పూజ గదిలో నగలు ఉంటాయి, అండ్ డబ్బు ఉంటుంది. అవి అన్నాలు చేస్తున్నాయి, జాబులు కొట్టేద్దాం వెళ్ళిపోదాం. పక్కా స్కెచ్ చేసుకొని చంపడానికి ముందు తుఫ్రాన్లో ఒక ఫామ్ హౌస్ ఫుల్ ఎంజాయ్ చేసి, ఇక ఆ తర్వాత వచ్చేసి పక్కా స్కెచ్తో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక ఆమెని కుక్కర పెట్టి కొడతాం, ఆ తర్వాత బంధించడం, అరవకుండా ఈలోపు ఆమెను అడగటం, ఆమె చెప్పకపోతే మళ్ళీ కత్తెర పెట్టి గొంతులో పడవటం, ఇక ఆ తర్వాత ఎక్కడెక్కడ మొత్తం ఒక బ్యాగ్ లాంటి దాన్ని వేసేసి శుభ్రం స్నానం చేసి బట్టలు నడబడేసి ఆ బండి తీసుకుని వెళ్ళిపోయి హఫీజ్పేట దగ్గర బండి వదిలేసి అక్కడి నుంచి కొండాపూర్, యాక్చువల్లీ హఫీజ్పేట సికింద్రాబాద్ అని చెప్పి ఎంఎం టెస్ట్ అక్కడ తీసుకున్నారు. ఇలా పోలీసులు చూశారు. దాంతో పోలీసులు వీళ్ళు చూసి భయపడిపోయి, పోలీసులకు అప్పుడు విషయం తెలియదు, సాయంత్రం కదా ఆమె చనిపోయిందని తెలిసింది, బట్ వీళ్ళు భయపడ్డారు వీళ్ళు. దెన్ అందుకని చెప్పేసి ఎందుకు భయపడ్డారు? వీళ్ళ బ్యాగులో డబ్బు నగలు ఉన్నాయి కదా, అందుకని అక్కడి నుంచి బయటకు వచ్చేసి కొండాపూర్ దగ్గర రాంచీకి వెళ్తూ డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. ఆ దిగిన తర్వాత డబ్బులు ఇచ్చారు, అయిపోయింది. ఇంతలో ఈ బ్యాచ్ రీల్స్ చేస్తారంట. ఆ రీల్స్ ఈ డ్రైవర్ చూశాడు. అదే సమయంలో న్యూస్ కూడా అతనికి తెలిసింది. ఇక ఆ రీల్స్ చూశాడు కాబట్టి వాళ్ళ రీల్స్ అన్నప్పుడు ఆ ఐడి ఉండిద్ది కదా, ఇన్స్టాగ్రామ్ ఐడినా, ఫేస్బుక్ రోజు యూట్యూబ్ షార్ట్స్ ఏదో ఒకటి, దాన్ని బేస్ చేసుకొని ఆ ఫోన్ని కనిపెట్టవచ్చు, ఆన్లో ఉండిద్ది కాబట్టి. దెన్ వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, ట్రేస్ చేయొచ్చు లొకేషన్. అలా వెళ్ళి వాళ్ళని పట్టుకున్నారు. టెక్నాలజీని వాడారు. ఆ క్యాబ్ డ్రైవర్ వచ్చి తెలివిగా తెలివిగా ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. ఈలోపు ఎక్కడ కూడా ఏది లీక్ కాకుండా చూస్తున్నారు వీళ్ళు, పట్టేశారు. పట్టుకున్న తర్వాత తెలిసింది వాడు రోషన్ అనేవాడి మీద 2023లో 3 కేసులు నమోదయ్యి ఉన్నాయి. అండ్ ఈ హర్ష అనేవాడు వచ్చేసి డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళేసి వచ్చిన డ్రగ్స్ ఇప్పటికీ బానిస, ఇప్పటికీ వాడు డ్రగ్స్ తీసుకుంటూనే ఉంటాడట, గంజాయి. ఈ అమ్మ అటువంటి వాళ్ళని ఎలా పనిలో పెట్టారు ఒక ఏజెన్సీ అనేవాడు. ఆ ఏజెన్సీని ముందు బ్లాక్ చేసి అవతల పడేయాలి. అసలు ఈ అగర్వాళ్ళు మొత్తం కూడా ముందు ఆ ఏజెన్సీని క్లోజ్ చేయించాలి. ఇప్పటికైనా మారండి. నార్త్ ఇండియా వాళ్ళు బుద్ధి బుర్ర జ్ఞానం లేకుండా, నేను ఈ మాట కరెక్ట్గానే అంటున్నా, నేను ఎవరని అంటున్నానంటే ఇది బుద్ధి బుర్ర లేకుండా ఎవరిని పడితే వాడిని మనవాడి పనిలో చేసుకుంటాడే వాళ్ళంటూ ఉన్నా. బుద్ధి బుర్ర ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అన్నీ క్రాస్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని ఓకే అని పనిలో పెట్టుకుంటారు. అదే ఇప్పుడు కమిషనర్ చెప్తున్నారు, మీరు ఎవరైనా పనిలో పెట్టుకుంటూ ఉంటే వాళ్ళు ఎవరు ఏంటో డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చేసి ఫస్ట్ మాకు ఇవ్వండి.
ఎందుకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంటే ఓకే, మీకు తెలియని వాళ్ళు కదా, వాళ్ళు చుట్టుపక్కల పనుల్లో పెట్టుకుంటూ ఉన్నా వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇస్తే మేము మొత్తం చెక్ చేసి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ డేటా ఉందా లేదా, గతంలో మీద కేసులో నమోదైనయా లేదా, ఇవన్నీ చెక్ చేసి మీకు అప్డేట్ ఇస్తాం, హ్యాపీగా అప్పుడు ఉండొచ్చని అన్నారు. ఇదేరా బాబు నేను మొత్తుకునేది. అసలు ఎందుకో అర్థం కాదు కానీ మన దగ్గర అసలు ప్రాంతాల వారిగా, కులాల వారిగా, మతాల వారిగా విడిపోయి ఎవరెవరినో పనిలో పెట్టుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళు ఘోరాతి ఘోరంగా రీసెంట్ టైమ్స్లో కాచిగూడలో నేపాల్ దంపతులు కాచిగూడ నుండి వృద్ధులని ఎంత దారుణంగా చంపేసి వెళ్ళిపోయారు మీరు చూశారు. ఇంకా అసలు ట్విస్ట్ ఎందుకు చెప్పనా, ఈ రేణు అగర్వాల్ ఇంట్లో బంగారం పట్టుకెళ్ళారు కదా, కేజీ బంగారం అన్నట్టు, అందులో 7 తులాలే ఒరిజినల్ బంగారం, మిగతాది మొత్తం 1 గ్రామ్ గోల్డ్ అంట. డబ్బులు వచ్చేసి 70,000 అంట. మనం 5 తులాలు అనుకున్నాం, 7 తులాలు ఒరిజినల్ గోల్డ్, మిగతాది 1 గ్రామ్ గోల్డ్ బోల్డ్ అంతా. తర్వాత 50,000 రూపాయలు ఉన్న కాదు 70,000 రూపాయలు అంట. ఇందాక ఎవరు కామెంట్ పెట్టారు, ఆ నెక్స్ట్ డేనే ఆయన 40 లక్షలు పోయిందని చెప్పి. అదేంటో నాకు అర్థం కావట్లేదు, రాకేష్ అగర్వాల్కి సంబంధించి. అది నా అప్డేట్ కింద కామెంట్లో తెలియచండి. పోలీసులు ఆల్రెడీ దొరికారు, పట్టుకొచ్చారు. ఇక వీళ్ళతో పాటు 2 స్కెచ్లో భాగమే ఉన్నారా లేదా, ఓన్లీ వీళ్ళిద్దరైనా ఏంటి తెలియాలి. ఈ రోషన్ గడ్ అన్నున్నాడే, వాళ్ళు రాంచి వెళ్ళాక వాడి హెల్ప్ చేశాడు, వాడిని కూడా పట్టుకున్నారంట. సో అంతిమంగా ఈ వీడియో కండిషన్ మీకు అర్థమైందా? మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా, నార్మల్గా ఉన్నా, విల్లాలో ఉన్నా, ఎక్కడున్నా పని వాళ్ళని 2 కొత్తలో పెట్టుకుంటే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకొని ముందు పోలీసుకి అది ఇవ్వండి. వాళ్ళు చెక్ చేసి మీకు ఏ విషయం చెప్పాక అప్పుడు వాళ్ళని కంటిన్యూ చేయనివ్వండి. అండ్ నేను ముందు చెప్పాను, నిన్న చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు మీ గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ అనేవి ఒక అలారం సిస్టమ్ పెట్టుకోండి. ఎక్కడైనా ఏదైనా ఆపద వస్తుందంటే అలారాన్ని మోగించండి, జస్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది అన్నట్టుగా సెక్యూరిటీ దగ్గర తెలిసిపోయింది, వాళ్ళు అప్పుడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడతారు. ఓకేనా? అండ్ ఇక నుంచి సెక్యూరిటీ అన్నవాళ్ళు వన్స్ ఆ గేట్ దగ్గర ఇన్ గేట్లో ఎవరైనా వస్తున్నారు, వాళ్ళు వచ్చేటప్పుడు ఏం తెస్తున్నారు ఏంటి మొత్తం చూడండి. అవుట్ గేట్లో వెళ్తున్నారు, ఏం తీసుకెళ్ళి ఏంటి మొదలు అది కూడా చూడండి. ఇన్ గేట్లో వస్తున్నప్పుడు ఏముంది, అవుట్ గేట్ వెళ్తున్నప్పుడు ఏముంది, ఇదేంటో అయితే డిఫరెన్స్ ఉందన్నప్పుడు అదేంటే చెక్ చేయండి. మా ఓనర్ రూల్ కూడా అదేనంటే, ఎవర్రా మీ ఓనర్ అని చెప్పి ఓనర్ ఫోన్ చేయండి. నేనేలే, అందులో నా డ్రాయర్లు ఉన్నాయి, అందులో నా బనియన్లు ఉన్నాయి, అందులో నేను డ్రగ్స్ పెట్టాను అన్నాడు, ఏదో ఒకటి చెప్తాడు. సరదాగా అంటలేదు, నేను సీరియస్ అని అంటున్నా. కొంతమంది ఏం చేస్తారంటే, అందులో విలువైన వస్తువులు ఉన్నాయిలే వదిలే అని చెప్తారు. ఆ విలువైన వస్తువులు అంటే ఇటువంటివే ఉంటాయి బాబు అన్నట్టు అలా చెప్తాను తప్ప వేరేది కాదు. ఓకే, నాకు నిజంగా చాలా కోపం వస్తుంది ఇక్కడ. మొన్న క్లియర్గా వాళ్ళు వస్తున్నప్పుడు ఊపుకుంటూ ఇద్దరు వచ్చారు, వెళ్ళేటప్పుడు బ్యాగ్ పట్టుకున్నారు అండ్ స్కూటీ వేసుకొని వెళ్ళారు. అసలు అలా ఎలా వెళ్తారు ఏంటని చెప్పేసి కనీసం అక్కడ చెక్ చేయాలి. ఎందుకు చెక్ చేయాలా? వాళ్ళు వీళ్ళ ఇళ్ళల్లో పని చేస్తారు కాబట్టి, బయట ఏదైనా పని ఉంటే బండిచ్చి పంపించుంటారు అనేది ఒకటి. వీళ్ళలో పని చేస్తుంటారు కాబట్టి ఏదైనా లగేజ్ ఏదైనా బయట ఇచ్చి రమ్ముంటేనో ఏదైనా పని అప్పు చెప్పని చెప్పేసి వాళ్ళు చెక్ చేసి ఉంటారు అనిపిస్తుంది నాకు. బట్ అలా వద్దు, ఏం పర్లేదు. సెక్యూరిటీ వాళ్ళు చేసే పని ఏంటి, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు, వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నారు, అది చెక్ చేయండి మస్ట్. సో ఇకనన్నా ఈ గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు ఎక్కడైనా కానీ ఈ హత్యలు కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, దొంగతనాలు జరగకుండా ఉండాలంటే ఇక నుంచి అంతా కలిసిమెలిసి ఉండాలి, ఐకమత్యతో ఉండాలి. అపార్ట్మెంట్లు, విల్లాస్లో ఉన్నటువంటి బైలాస్ అనేవి ఉంటాయి, అది ఖచ్చితంగా అంతా ఫాలో అవ్వాలి.